జనసేన నేత కిరణ్ రాయల్ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్టు చేయకుండా చూడాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసులో అరెస్టు చేసే అవకాశం ఉందంటూ కిరణ్ రాయల్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానం విచారణకు నిరాకరించింది. రెగ్యులర్ పిటిషన్ పై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గిరినాథ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఇక గిరినాథ్ చెప్పండి, జనసేన నేత కిరణ్ రాయల్ హైకోర్టును ఆశ్రయించారు. తను లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు నిరాకరించినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే గత 15 రోజులుగా కూడా సరే తిరుపతి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కిరణ్ రాయల్ పై కూడా సరే తిరుపతికి చెందినటువంటి మహిళ లక్ష్మి అనే మహిళ కూడా సరే గత 2 రోజులుగా కూడా సరే తనకి కిరణ్ రాయల్ కి పరిచయం ఉంది, అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ కూడా సరే అదే విధంగా తనని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాడు, అదే విధంగా తనని కొట్టాడు, తిట్టాడు, తన మీద సోషల్ మీడియాలో కూడా సరే విష ప్రచారం చేశాడు అంటూ కూడా సరే గత కొన్ని రోజులుగా కూడా సరే కిరణ్ రాయల్ పై కూడా సరే ఆ యొక్క లక్ష్మి అనే మహిళ మీడియా ముందుకు రావడం, సోషల్ మీడియాలో ఆమె యొక్క సెల్ఫీ వీడియో వెళ్ళడం, దాని తర్వాత అనూహ్య పరిణామాల తర్వాత కూడా సరే ఆ తిరుపతి శ్రీదేవి కాంప్లెక్స్ మీడియా సమావేశం అనంతరం కూడా సరే లక్ష్మిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కూడా సరే ఆమెని తిరుపతి నుంచి జైపూర్ తీసుకెళ్లారు. అయితే ఈ యొక్క కథనానికి సంబంధించి జైపూర్ పోలీసులు కూడా సరే తిరుపతికి తీసుకురావడానికి వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు నుంచి వెహికల్ వరకు కూడా సరే కిరణ్ రాయలే దీనికంతా అంటూ కూడా సరే మీడియా సమావేశంలో తెలిపారు. అదే విధంగా కిరణ్ రాయల్ మీద కూడా సరే ఆమె అయితే ఎస్వి యూనివర్సిటీలో ఇచ్చినటువంటి కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిరణ్ రాయల్ మీద కూడా సరే చీటింగ్ కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. చీటింగ్ కేసు నమోదైన తర్వాత కూడా దాదాపు 4 నుంచి 5 రోజుల వరకు కూడా కిరణ్ రాయల్ అయితే పరారిలో ఉన్నారంటూ కూడా సరే ప్రచారం అయితే జోరుగా జరుగుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే గత 4-5 రోజుల నుంచి కూడా తిరుపతికి సంబంధించిన కిరణ్ రాయల్ కనపడకపోవడం, అదే విధంగా ఇవాళ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా సరే తిరుపతికి చెందినటువంటి కిరణ్ రాయల్ తనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, తన మీద ఉన్న కేసు కంటూ కూడా సరే హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే లంచ్ మోషన్ పిటిషన్ పై విచారించినట్టు నిరాకరించారు న్యాయస్థానం. అయితే రెగ్యులర్ పిటిషన్ పై విచారణ జరుపుతామన్నది అయితే హైకోర్టు. అయితే ఈ నేపథ్యంలో కూడా సరే కిరణ్ రాయల్ గత వారం రోజుల్లో కూడా సరే బయట కనపడకపోవడంతో అక్కడ పార్టీ క్యాడర్ లో కానీ అయితే అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి కిరణ్ అభిమానులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అదే విధంగా మరోపక్క ఏదైతే తిరుపతి వేదికగా కూడా సరే న్యాయవాది అయినటువంటి బాలా గాని అదే విధంగా మహిళ లక్ష్మి వీళ్ళిద్దరూ కూడా సరే తిరుపతిలో మీడియా సమావేశం చేయడం, అదే విధంగా కిరణ్ రాయల్ ఏదైతే కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, అయితే లక్ష్మి అదే విధంగా గతంలో జనసేనలో పనిచేసి ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి సురేష్ అనే వ్యక్తి ఇద్దరు కలిసి తన ఫోటోలను మార్ఫింగ్ చేశారు, ఆడియోలు మార్ఫింగ్ చేశారు, వీడియోలు అంతా కూడా సోషల్ మీడియాలో పెట్టారంటూ కూడా సరే ఆయన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా లక్ష్మి మీద కూడా సరే కేసు నమోదైన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే తిరుపతిలో ఈ యొక్క ఇద్దరం ఏదైతే కిరణ్ రాయల్కి సంబంధించి లక్ష్మికి సంబంధించి దుమారం లేవడంతో ఒకనొక సందర్భంలో కూడా సరే కిరణ్ రాయల్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని బ్లాక్ మెయిల్ చేసే స్థితికి ఎదిగాడంటూ కూడా సరే ఆమెను హాట్ కామెంట్ చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అటు కిరణ్ రాయల్ మీద అయితే లక్ష్మి పెట్టినటువంటి ఫిర్యాదు కేసు నమోదు ఎఫ్ఐఆర్ కావడంతో ఏ క్షణమైనా సరే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కోర్టుని ఆశ్రయించారు. మొత్తం మీద అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క విచారణ ఏ విధంగా జరుగుతుంది, అదే విధంగా లక్ష్మికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తుంది. గత 2 రోజులుగా కూడా సరే ఆ లక్ష్మి మీడియా సమావేశంలో ఒకటే చెప్తుంది, కిరణ్ పారిపోయే అవకాశాలు ఉన్నాయి తన మీద కేసు అంటూ కూడా సరే లక్ష్మి మీడియా సమావేశం తెలిపిన పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. రైట్ గిరినాథ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.